రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కాక రేగుతోంది. ఈ టైంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అధికారంలో స్కాములు చేసినట్టు వస్తున్న ఆరోపణల వల్ల చిక్కుల్లో పడ్డారు. అమరావతి భూ కుంభకోణం కేసు ఆయనను వెంటాడుతోంది. టీడీపీ హయాంలో 4,400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందని, ఈ కేసులో ఏపీసీఐడీ అధికారులు ఆయనపై ఛార్జ్షీటుపై ఫైల్ చేశారు. అమరావతి భూ కుంభకోణం ఎలా జరిగింది? ఈ భూ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు? మళ్లీ చంద్రబాబు జైలుకు వెళ్లాల్సిందేనా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి పరిధిలో అసైన్డ్ భూముల కుంభకోణానికి తెరతీసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వాటి విలువ 4,400 కోట్ల రూపాయలు. సుమారు 1,100 ఎకరాల మేర అవకతవకలకు పాల్పడ్డారంటూ ఏపీసీఐడీ కేసు నమోదు చేసింది. అంతేకాదు, ఈ కుంభకోణంలో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు పేరును చేర్చి ఏపీసీఐడీ చంద్రన్నకు షాకిచ్చింది. మాజీ మంత్రి నారాయణను కూడా ఈ కేసులో ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. రాజధాని అమరావతి పేరిట టీడీపీ హయాంలో భారీ భూదోపిడీ జరిగిందని సీఐడీ గట్టిగా ఆరోపిస్తోంది. మంగళగిరిలో ఏపీసీఐడీ పోలీస్ స్టేషన్లో చంద్రబాబుపై ఈ కేసు నమోదైంది. సిఆర్ నెంబర్ 14/2020, సిఆర్ నెంబర్ 15/2020, ఐపీసీ సెక్షన్లోని 420, 409, 506, 166, 167, 217, 109 ఈ సెక్షన్ల కింద చంద్రబాబు సహా పలువురిపై అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడినట్టు కేసు నమోదు చేశారు. క్యాపిటల్ సిటీ ప్లాన్తో చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేశారని, తమ విచారణలో ఈ విషయాలు బయటకు వచ్చాయని ఏపీసీఐడీ గట్టిగానే నొక్కి చెబుతోంది. అంతేకాదు, ఈ స్కామ్ ఏ విధంగా చేశారు అనే దానిపై కూడా ఏపీసీఐడీ వివరణ ఇచ్చింది. బాబు హయాంలో రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూములు స్కామ్ చేశారని చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణతో పాటు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్లు ఈ స్కామ్లో ఉన్నారని ఛార్జిషీట్లో వెల్లడించింది. ఏపీసీఐడీ ఈ అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబును ఏ పార్టీగా సీఐడీ చేర్చింది. 11 మార్చిన అదనపు సీఐడీ మెమో దాఖలు చేసింది. ఈ కేసులో గతంలోనే మాజీ మంత్రి నారాయణను నిందితుడిగా చేర్చిన విషయం అందరికీ తెలిసిందే. జీవో నెంబర్ 41ను జారీ చేయటం ద్వారా ల్యాండ్ పూలింగ్ పథకం కింద మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం వంటి గ్రామాల్లో 1,100 ఎకరాల మేర సమీకరించారని సీఐడీ అధికారులు తమ ఛార్జిషీటులో తెలిపారు. కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, కేవీపీ అంజనీ కుమార్, గుమ్మడి సురేష్, కొల్లి శివరాం తదితరులు బినామీలుగా ఉన్నట్టు తెలిపారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఏపీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎంగా ఉన్న టైంలో 2014 స్కిల్ డెవలప్మెంట్ పేరిట యూత్కి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్టార్ట్ చేసింది అప్పటి టీడీపీ గవర్నమెంట్. ఈ సెంటర్స్లో ఎక్విప్మెంట్స్ కోసం సిమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది టీడీపీ ప్రభుత్వం. అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ శాఖలో భారీ స్కామ్ జరిగిందని 2021లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. అలా సెప్టెంబర్ 9, 2023న చంద్రబాబుని అరెస్ట్ చేశారు పోలీసులు. సుమారు 52 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా బెయిల్ రావటంతో అక్టోబర్ 31, 2023న చంద్రబాబు రిలీజ్ అయ్యారు. ఆ కేసు నుంచి ముక్కుతూ మూలుగుతూ బయటపడిన చంద్రబాబుకు ఏపీసీఐడీ అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంతో మరో షాకిచ్చింది. ఏపీలో ఓవైపు ఎన్నికల వ్యూహాలతో, అభ్యర్థుల మార్పులతో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతుంటే, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు బయటకు రావటంతో టీడీపీ అభిమానుల్లో బాబు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదేమో అనే భయం కనిపిస్తోంది. అయితే చేసిన తప్పులకు, స్కాములకు శిక్ష అనుభవించక తప్పదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.